ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. ఆద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చేసినటువంటి మహిమలు, భక్తులు శిష్యులు పొందిన అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం. వాస్తు, జ్యోతిష్యం తదితర శాస్త్రాల్లో పండితుడైన లక్ష్మీ గణేశ సత్య సూర్యనారాయణ గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి ఎలాంటి అనుభూతులను పొందారో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 21వ తేదీ 2002వ సంవత్సరంలో శ్రీ సాయిదాస్ స్వామి గారు రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రిలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో సెక్రటరీగా ఉద్యోగం చేస్తూ ఉన్న సుబ్రహ్మణ్యం గారింటికి శ్రీ సాయిదాస్ స్వామీజీ వెళ్ళారు. ఆ సమయంలో లక్ష్మీ గణేశ సత్య సూర్యనారాయణ గారు అక్కడ ఉన్నారు. అప్పుడు శ్రీ సాయిదాస్ స్వామితో సూర్యనారాయణ గారు అన్నారు, తాను కూడా శ్రీ పూర్ణానందుల వారి భక్తుడనే అని. అప్పుడు తనకు కలిగిన అనుభవాలను శ్రీ సాయిదాస్ స్వామి గారికి వెల్లడించారు సూర్యనారాయణ గారు. 1985వ సంవత్సరంలో ఓ ప్రముఖ దినపత్రికలో లక్ష్మీ గణేశ సత్య సూర్యనారాయణ గారు విధులను నిర్వర్తిస్తూ ఉండేవారు. ఆ కాలంలో ఆధ్యాత్మిక ఆసక్తి లేని ఆయన తాను గౌరవిస్తున్న తన మేనమామ గారైనటువంటి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుడైన సదానంద స్వామి గారి మాట కాదనలేక 1988వ సంవత్సరం మార్చి నెలలో హైదరాబాదు షాపూర్ ఆశ్రమంలో తొలిసారిగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శనం చేసుకున్నారు సూర్యనారాయణ గారు. అప్పటి వరకు సాధు సన్యాసులపై కానీ భగవంతునిపై కానీ ఎటువంటి భక్తి విశ్వాసాలు లేని సూర్యనారాయణ గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని చూడగానే ఆశ్చర్యపోయి ఈశ్వర దర్శనం పొందారు. ఆశ్చర్యపోయిన అతనితో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అతనికి ఇష్టమైన ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడుతూ ఆ విషయంలో ఇంకా జ్ఞానం సంపాదించుకునేందుకు ఆస్ట్రాలజీలో మహాపండితుడైన బెంగుళూరు బివి రామన్ గారు తదితరుల పండితుల గ్రంథాలను పఠించమని, అలాగే లోక పంచాంగం కింద పరిగణింపబడుతున్న దృక్ సిద్ధాంతం ద్వారా జ్యోతిష సాధన కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సూర్యనారాయణ గారికి ఉపదేశించారు. తొలిసారిగా సూర్యనారాయణ గారికి ఈ ప్రపంచంలో మానవ శక్తినే అధిగమించిన మరొక శక్తి దాగి ఉందని, దానికి మాధవ శక్తి అని లేదా ప్రకృతి శక్తి అని ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా అంతా ఒక్కటేనని ఒక నూతన అవగాహనను ఏర్పరచుకున్నారు. అదేమి చిత్రమో కానీ అప్పటి నుండి సూర్యనారాయణ గారి పరిస్థితులు దిగజారసాగాయి. ఆయన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక అవస్థలకు గురయ్యారు. చివరకు కొన్ని కారణాల వల్ల 1990 సంవత్సరం వచ్చేసరికి ఆ దినపత్రికలో ఉద్యోగాన్ని మానివేశారు. ఇలా నానా కష్టాల్లో మునిగి తేలుతున్న సూర్యనారాయణ గారికి కర్మవశాత్తు 1992వ సంవత్సరం వరకు మరలా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శన భాగ్యం కలగలేదు. అయితే స్వామివారి ఆదేశం మేరకు ఖగోళ శాస్త్రంలో అప్పటికే ఎన్నో రెట్లు జ్ఞానం సంపాదించుకున్న సూర్యనారాయణ గారు తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించిన తర్వాత కొవ్వూరులో జ్యోతిష్యాలయం స్థాపించి జీవనం సాగించారు. అయినా అనుకున్నట్లుగా ముందుకు సాగలేకపోవడంతో ఆయన తాను జన్మించిన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం వెళ్ళి అక్కడ నరసింహస్వామి ఉపాసకుడైన తన మిత్రుడు వరహాలు సహాయంతో జ్యోతిష్యం చెప్తూ జీవిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా 1992వ సంవత్సరంలో సూర్యనారాయణ గారి ఆరోగ్యం చాలా క్షీణించింది. దీంతో ఆయన తన మేనమామ గారు సదానంద స్వామి గారు శ్రీశైలంలో ఉండటంతో
అక్కడికి బయలుదేరి వెళ్ళారు. 1992 సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీశైలం వచ్చి బస్సు దిగిన సూర్యనారాయణ గారికి తన రాక గురించి ముందే ఎరిగినట్లు చిరునవ్వుతో సదానంద స్వామి గారు ఎదురు వెళ్ళారు. ఆశ్చర్యంతో అవాక్కైన అతనితో సదానందుల వారు అన్నారు, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, ఏంటి విశేషాలు అని కుశల ప్రశ్నలు వేశారు. పాపం సూర్యనారాయణ గారు తన దుర్దశ గురించి వాపోయారు. అంతా విన్న సదానందుల వారు అతన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి వెంటబెట్టుకుని తీసుకువెళ్ళారు. ఆ సంధ్యా సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తన భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే అదేమి మాయో తన ఆవేదనలను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి విన్నవించడానికి ఆతృతతో వచ్చిన సూర్యనారాయణ గారికి వారిద్దరే తప్ప మరెవరూ అక్కడ కనిపించలేరు. కన్నీటితో ఆయన తన కష్టాలను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి విన్నవించుకుని చివరికి ఇలాంటి పరిస్థితుల్లో తనను ఏమి చేయమంటారు, ఎలా జీవించమంటారు అని ప్రశ్నించారు. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు, కావాలంటే 6,000 జీతంతో నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పగా అందుకు సూర్యనారాయణ గారు అంగీకరించలేదు. అలాగైతే నీకేమైనా వ్యాపారం చేయాలన్నా ఉద్దేశం ఏమన్నా ఉంటే 70,000 ఇస్తాను, నీకు ఇష్టమైన వ్యాపారం చేసుకో అని స్వామీజీ అన్నారు. అయినప్పటికీ కూడా సూర్యనారాయణ గారు అందుకు అంగీకరించలేదు. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అడిగారు, సరే నీకేం కావాలి చెప్పు అని. అప్పుడు ఆయన అన్నారు, తన అనుభవాన్ని బట్టి ఎంత మంచిగా ఉన్నా జనం మధ్యలో చెడు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని నుండి బయటపడాలంటే 10 మందికి మంచి చేయాలంటే తన వద్ద మంచి దైవశక్తి ఉండాలి లేదా తుపాకీ తీసుకోవాలని ఉద్రేకంతో అనగానే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అతి మనోహరంగా నవ్వుతూ గాలి నుండి తీస్తున్నట్లుగా శ్రీ షిరిడీ సాయిబాబా ఫోటో ఒకటి తీసి అతని చేతికిచ్చి, నీకు బాబా అనుగ్రహం అయింది కనుక ఇంకా ఇక్కడి నుండి నీవేది కావాలని అనుకుంటే అది దొరుకుతుంది, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పారు. ఇలా తమకు శ్రీ సాయినాథుల వారికి భేదం లేదని వారు తెలియజేశారంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు ఎంతటివో అని చెప్పేసి అనుకున్నారు సూర్యనారాయణ గారు. ఆ తరువాత అటకేశ్వర ఆశ్రమంలో సదానంద స్వామి గారిచే లక్ష్మీ గణపతి మంత్రాన్ని సూర్యనారాయణ గారికి ఉపదేశింపజేశారు శ్రీ పూర్ణానంద స్వామీజీ. 3 రోజుల మంత్ర జపంతో అక్కడే గడిపిన సూర్యనారాయణ గారు ప్రశాంతమైన మనసుతో మరలా మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శనం చేసుకుని తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కరుణ వలన సూర్యనారాయణ గారు రాజమండ్రిలో పేరు పొందిన జ్యోతిష్యులుగా ప్రసిద్ధి చెందారు. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.